సింగర్ మంగ్లీ వ్యవహారంలో కూడా ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం కదా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది అని. ఈ వివాదం ఎంతవరకు చేరనుంది? దీనికి ఒక పోలీస్ స్టాప్ పెట్టాలి అనే ఒక విషయంలో కూడా మరి ఇక్కడ గిరిజన సంఘాలు మాత్రం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగ్లీకి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మంగ్లీ వివాదానికి సంబంధించి అంటే ఏ రకంగా మంగ్లీకి మీరు సపోర్ట్గా నిలబడుతున్నారు? నిజంగా చెప్పాలంటే ఒక గిరిజన బిడ్డను ఈ విధంగా ఎలాంటి ఆధారం లేకుండా ట్రోల్ చేయడం వల్ల మా జాతిలో ఒక అమ్మాయి పైకి వస్తే ఈ విధంగా నష్టపరుస్తుంది అనే ఉద్దేశం తెలుసుకొని ఈరోజు ఈ మైక్రో స్కామ్ అనేది మంగ్లీ వాళ్ళతో స్టార్ట్ అయింది కాదు. ఇది వాస్తవం చెప్పాలంటే నల్గొండ జిల్లా పియ్యపల్లి మండలం వద్దిపట్ల గ్రామంలో, అది మా సొంత మామగారి ఊరు కూడా. దాంట్లో మా తెలిసిన కుటుంబాలు కూడా అందరూ మునిగి ఉన్నారు. మా చెల్లె కానీ మా బావ కానీ వాళ్ళ ఫ్యామిలీ ₹1,00,00,000 మునిగి ఉన్నారు. అయినా వాళ్ళకు అక్కడ ప్రజెంట్ ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అది కేసు నడుస్తుంది. ఇవాళకి దగ్గర దగ్గర 6 నెలలు. ఇన్ని రోజులు ఏమైంది? ఇప్పుడు ఆ రోజు పబ్లిక్గా మీడియాలో వచ్చినప్పుడు మధు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఉన్న ఈ ఎక్కడ బాధితులు కర్ణాటక కానీ కడప కానీ అప్పుడు రావచ్చు కదా, అప్పుడు రాలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళతోటి పెట్టుబడి పెట్టించిండు. ఎవరి కాడ? మధు కాడ. మధుకు హిమకాంత్ రెడ్డి లీగల్ అడ్వైజర్, సలహాదారుడు. ఎందుకంటే నారాయణపేటలో 40 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ వెంచర్ చేసి ఆ వెంచర్లో మీకు ప్లాట్ ఇప్పిస్తా, మీకు సెక్యూరిటీ అని చెప్పి ఆ అమౌంట్ పెట్టించారు. కానీ ఆ వెంచర్ చేయలేదు. ఈ పెట్టిన డబ్బులు మొత్తం హిమకాంత్ రెడ్డి అకౌంట్లోనే పోయినాయి. మీరు ఒకసారి నిన్న ప్రెస్ మీట్లో మధు చెప్పిన విషయాలు చూస్తే కావాలని దీనికి ఏంటంటే ఈ కొంత డబ్బులు పోలీసు వాళ్ళు సీజ్ చేయడం వల్ల వీళ్ళ మీద ఒత్తిడి పెరిగి డబ్బులు ఎలా అని లాంగాల ప్లాన్ తోటి ఈ మధుకు శివకున్న రిలేషన్ వీళ్ళిద్దరు క్యాచ్ చేసుకొని, ఎవరు? హిమకాంత్ రెడ్డి, సుబ్బారావు ల్యాబ్ క్యాచ్ చేసుకొని ఈ కేసులు ఇరికిస్తున్నారు. ఇది వాస్తవం జరిగింది. ఎందుకంటే మేము దగ్గర నుండి పరిశీలించినాం. దాంట్లో నేను కూడా బాధ్యత చెప్పాలంటే అక్కడే కాదు, ఇప్పుడు మనం ఉండే హైదరాబాద్లో ఎంజెల్లో ఒక భీమానాయక్ అనే వ్యక్తి కూడా 300 కోట్లు స్కామ్ చేస్తే మొన్న నాగార్జున సాగర్ పిఎస్లో కేసు పెట్టి వాటిని అరెస్ట్ చేసినాం. నా దాంట్లో 20 lakhs అమౌంట్ ఉన్నాయి నాది. వీళ్ళు ఒక్కట్లే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రిటీని తీసుకొని వాళ్ళని ఇరికిస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి ఉద్దేశంతో ఈ విధంగా పాటుపడుతుంది. కాబట్టి నిజంగా వీళ్ళని శిక్షించాలి పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే ఇప్పుడు నల్గొండలో కేసు ఉంది. అక్కడ కాకుండా హైదరాబాద్ సీసీఎస్లో కేసు బుక్ చేసుకొని వీళ్ళందరినీ ఒకే చోట చర్చించి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఒక అమౌంట్ కాదు, ప్రతి ఊరు నుంచి స్కామ్ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాల దగ్గర దగ్గర అందరి కాడ. దాంట్లో నేను ఒక బాధ్యతను కూడా చెప్పాలంటే చెప్పకూడదు, నేను కూడా బాధ్యతని. నేను 20 lakhs పెట్టాను ప్రమాద భీమాని, వడ్డ భీమా కాడ. వాళ్ళు ఎక్కడ మన దగ్గర దగ్గర ఇద్దాపూల్ వాళ్ళ ఆఫీస్ పెట్టుకొని ఇవాళ నల్గొండ జైల్లో ఉన్నాడు. రీసెంట్గా 1 month ముందు నాగార్జున సాగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అంటే ఈ స్కామ్ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా 6 నెలలు అవుతుంది ఇప్పుడు ఈ కేసు అయి కూడా. ఈ కేసు అయిందని తెలిసి కూడా మంగ్లీ తమ్ముడు ఎందుకు వాళ్ళతో తిరగాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు తిరిగి కాలేదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఒక ప్రోగ్రామ్తో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి అప్పుడు ఉన్న డబ్బులు వీళ్ళకు 5-6 కార్లు స్కార్పియో పెట్టుకొని తిరగడం వల్ల ఈ డబ్బు పిచ్చితోటి వీళ్ళు ఏం చేశారంటే ఈ పబ్లిసిటీ కోసం వాళ్ళు వీళ్ళ పేర్లు యూజ్ చేసుకోరు. అంటే వద్దిపట్లలో ఒక పండుగ, ఆ పండుగ రోజు మంగ్లీని పిలవాలని ఆ టైంలో వీళ్ళు అటాచ్మెంట్ అయ్యారు. కానీ అప్పటికే మంగ్లీ వీళ్ళ మీద తెలిసింది కాబట్టి మంగ్లీ రాలేదు. ఈ స్కామ్ జరుగుతుంది కాబట్టి పోలీసు అప్పుడు దిగిన ఫోటోలతోటే వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తారు. అందుకే అదే అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి, డబ్బులు తీసుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. తమ్ముడు కాదు, ఇతను మధు వాళ్ళ బావ భరత్ చవాన్. వీళ్ళది సంగారెడ్డి కాడ మధు వాళ్ళ బావ. ఆ వీడియోలో ఉన్నది మీరు ఒకసారి చూడండి. అతను మేము కూడా చూసాము. అతను మధు వాళ్ళ బావ భరత్ చవాన్. వాడిని ఒక రోజు మేము పట్టుకొచ్చి ఆదిపట్ల పిఎస్లో అప్పాజీ హ్యాండ్ మా మీద కిడ్నాప్ కేసులో బుక్ అయింది. ఆ రోజు ఇదే మధు వాళ్ళు పట్టుకున్నప్పుడు డబ్బుల విషయంలో. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఇందులో మంగ్లీ ప్రమేయం ఏం లేదని మీరు చెప్తున్నారు కదా, చెప్తున్నారు కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెడుతున్నాం కూడా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు మంగ్లీ మీద ఆరోపణ. నిజంగా ఈ యొక్క భాగస్వామి ఎవరుంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీ స్థాపించి మధు దాంట్లోతో పాటు మంగ్లీ కూడా భాగస్వామ్యం పేర్లు అగ్రిమెంట్లో ఉంటే, సాక్ష్యాధారాలు ఉంటే నిజంగా మేమే ఖండిస్తాం దానికి. ఎందుకంటే మేము కూడా బాధితులు కాబట్టి. నిజం చెప్పాలంటే ఇలాంటి దాన్ని ఎవరు ముందుకు ఎక్కడ చేయరు. కానీ లేని దాన్ని ఉన్నట్టు చూపించకండి.
వాస్తవాన్ని మీరు వెలుగు తీయండి, అప్పుడు దాన్ని మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మా కాడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మధు గురించి, బాలాజీ గురించి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం మేము. వాస్తవం చూస్తాం కాబట్టి, ఎందుకంటే మా ఊళ్ళో మా రిలేషన్ కాబట్టి. అసలు ఈ కంపెనీకి ఎవరు మెయిన్ చైర్మన్ ఎవరు, ఎండి ఎవరు, ఇవేమన్నా డీటెయిల్స్ కనుక్కున్నారా? ఎందుకంటే ఒక బాధితుడిగా మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అవేవి కనుక్కోకుండా వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియకుండా ఎలా పెట్టుకుంటారు? మేడం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆఫీస్ సెట్ చేస్తాము. సెట్ చేసుకొని రియల్ ఎస్టేట్ పేరు తోటి మంచిగా ఆఫీస్ డెకరేట్ చేసి మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు మేము ఏం చేస్తామంటే మేము ట్రేడింగ్ చేస్తాం, గోల్డ్ బిజినెస్ చేస్తాం. దుబాయ్లో మాకు ఆఫీస్ ఉందని మాకు చెప్పిన వ్యక్తి ఎవరు, భీమానాయక్ అనే వ్యక్తి, మాకు దుబాయ్లో ఆఫీస్ ఉందని 2-3 సార్లు పోయి అక్కడ వీడియోలు అక్కడ చూపెట్టి, ఇవో నాకు పక్కన నాకు మీకు సూటికి ఇట్లా కావాలంటే నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తాను ఇలా నమ్మబలికి చేపించి మాకు మోసం చేశారు. పట్టి ఏమో లేదు. ఎందుకంటే వీళ్ళ బేస్ ఏంటంటే వచ్చిన కస్టమర్ను మేము ట్రేడింగ్ చేస్తున్నాము, పెట్టుబడి పెడుతున్నాము, 1-2 వస్తాయి, ఈ విధంగానే చేస్తున్నాము. కానీ వాస్తవానికి ఆ ట్రేడింగ్ లేదు, ఏం లేదు. మొన్న రీసెంట్గా నాగార్జున పిఎస్లో భీమానాయక్ వ్యక్తిని ఇక్కడ మహారాష్ట్రలో దాక్కుని అక్కడి నుంచి పట్టుకొచ్చినాం, మేము పట్టుకొచ్చి ఆడ హ్యాండ్ ఓవర్ చేస్తే అతను చెప్పిన నిజాలు మా అక్కడ వీడియోస్ అతను వాయిస్ కడిసే ఉన్నాయి మా ఫోన్లో. ఈ స్కామ్ లో మోసపోయింది కూడా మీ గిరిజనులే. మరి గిరిజనుల డబ్బును కూడా మళ్ళీ రికవరీ చేయడానికి మరి ఇప్పుడు మా మంగ్లీకి మద్దతుగా వచ్చారు, మరి వాళ్ళకి ఎవరు మద్దతుగా నిలబడారు? మేము ఆల్రెడీ ఇదే విషయంలో మేము ఆల్రెడీ నల్గొండ పోలీసు దేవ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. అప్పుడు ఉన్న మౌనిక మేడం డిఎస్పీ గారు మాకు చాలా సహకరించింది. ఎవరు చనిపోవద్దు, మేము ఉన్నాం మీకు అండగా, మీ ఎవరైతే డబ్బులు మీకు ఎవిడెన్స్ ఏముందో తీసుకురండి. వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్మెంట్ చేసింది. దగ్గర 100 కోట్ల ఆస్తి అటాచ్మెంట్ చేసి ఉన్నాం ఆల్రెడీ. 10 కోట్ల పరిధిలో ఉంది. అంటే ఇప్పుడు గిరిజనులను మోసం చేసింది గిరిజనులే, ఇటు మోసపోయింది గిరిజనులే. దీంట్లో మంగ్లీ పాత్ర ఏమీ లేదు మేడం. ఒకవేళ ఉంటే దానికి మేమే రెస్పాండ్ అయ్యి శిక్షలు మేము ఫైట్ చేస్తాము. ఒకవేళ నిజంగా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తుంది వీళ్ళు, మధు మంగ్లీ వాళ్ళు ఇద్దరు భాగస్వామ్యం. కానీ ఒక కంపెనీ స్థాపిస్తే కంపెనీ రూల్స్ ప్రకారం భాగస్వామ్య ఒప్పందం ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు. ఉంటే బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఎవరైతే సుబ్బారావు ఉందో హిమకాంత్ వాళ్ళు బయట పెట్టాలి. ఇగో ఈ విధంగా మంగ్లీ మధు ఇద్దరు భాగస్వామ్యాలు వీళ్ళతోటి పెట్టి చెప్పాలి. బ్లేమ్ చేయడానికి ఇదే వాస్తవం చెప్పండి. ఇది బ్లేమ్ చేయడానికి ఒకవేళ ఉంటే వాళ్ళ తమ్ముడు ఉండొచ్చు, అది కోర్టు వాళ్ళు పోలీసులు చూసుకుంటారు. కానీ మంగ్లీకి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నిజం అనుకున్నాం సపోజ్గా, ఒకవేళ డబ్బుకు ఆశపడి ఒకవేళ మంగ్లీ వాళ్ళ తమ్ముడు పోయినా కానీ మంగ్లీకి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించాలి, కానీ చేయని దానికి మంగ్లీ శిక్ష అనుభవించకూడదా? ఇదే మా యొక్క డిమాండ్. మరి వాళ్ళ చెల్ల పేరు ఎందుకు బయట? చెల్ల పేరు అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న చెప్పాలంటే మధు అనే వ్యక్తి ఈ 1000 కోట్ల స్కామ్లో దగ్గర ఇప్పుడు కూడా వానికాడ మేము కొన్ని మాట్లాడిన తెలుసు కాబట్టి కొన్ని లిక్విడ్ డబ్బులు సైడ్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో చూస్తే ఒక 10 కోట్లతో ఇల్లు కట్టి స్టార్ట్ చేసిండు. వాస్తవానికి మధు గారి అమ్మ చనిపోతే ఆ దవన సంస్కారం వాళ్ళ డబ్బులు అలాంటి కుటుంబం వాళ్ళది. ఇలాగా ఈ డబ్బులు పెట్టుకొని డబ్బులతోటి నేను హైఫై లైఫ్ ఎంజాయ్ చేయాలని వాళ్ళ చెల్లెని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి, కానీ ఇలాంటి వాస్తవం లేదు. చూసాం కదా, ఎందుకంటే మంగ్లీ మీద చాలా ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. చాలా మీడియా వ్యవస్థలు కూడా కొంతమంది తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. అసలు మంగ్లీకి సంబంధమే లేదు, సంబంధం లేని దాంట్లో తప్పుడు రాతలు రాయొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒక బాధితుడిగా నేను కూడా ఉన్నాను కాబట్టి పోలీసులు ఖచ్చితంగా తేలుస్తారు దీన్ని, కానీ తప్పుడు రాతలు రాయొద్దనే ఒక నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీంట్లో నిజాలు ఏంటి అనేటివి బయటికి రావాలని కూడా ఆర్టీవీ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. మంగ్లీ విషయంలో అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు మంగ్లీ తప్పేం లేదు అని అంటున్నారు. కొన్ని మీడియా వ్యవస్థలు కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తను నిర్దోషి కాదు అని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఆమె నిర్దోషి కాదా అనేది చట్టాలు చూసుకుంటాయండి. కానీ ఆమె నిర్దోషి కాదు అని నిన్న పోలీస్ స్టేషన్లో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కొన్ని మీడియా మిత్రులు అలా ట్రోల్, నిర్దోషి కాదు, ఆమె నిర్దోషి అని కాదు, దోషి కాదు కదా, నిర్దోషి కదా. ఆమె అయితే దొంగతనం చేయలేదు కదా, స్కామ్ చేయలేదు కదా. ఒకవేళ తను అంటే దోషి కాదు, దోషి అని కాదు, నిర్దోషి అనే చెప్తున్నాను నేను. ఆమె దొంగతనం చేయలేదు, స్కామ్ చేయలేదు, తన దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే తను చేస్తే తన ఫోన్ కాల్స్ అన్న రికార్డింగ్స్ ఉండాలి. ఇప్పుడు సుబ్బారావు చెప్తున్నాడు కదా, ఏదో ఫేమ్లో ఉన్న గిరిజన బిడ్డని బయటికి లాగితే ఇన్ని కోట్లన్నా మన దగ్గరికి వస్తాయనేసి. ఏం తెలియదు వాళ్ళ తమ్ముడికి అయితే. ఆ మాటలు కూడా రావు, తెలుగు మాటలు కూడా రావండి, నిజంగా చెప్తున్నాను నేను.
ఎందుకంటే మాకు ర్యాపో ఉంది కదా. వాళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడైనా మంగ్లీ అయినా మాట్లాడడమే రాదు పాపం. కానీ ఆయనని ఒక ఫ్రెండ్షిప్ లాగా నెంబర్ తీసుకొని, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అంటే నెంబర్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరండి. కానీ వాళ్ళ తమ్ముడిని ఫ్రెండ్షిప్ చేసుకొని ఆమె బదులుగా వాళ్ళ అక్కని బయటికి లాగడం ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏం తెలియని ఆ అమ్మాయిని బయటికి లాగడం, ఆమె ఫేమ్ని చెడగొట్టడం, ఆమె పేరుని చెడగొట్టడం, ఒక పాన్ ఇండియా లెవెల్ సింగర్ తను. కానీ ఇట్లా లాగడం కరెక్ట్ కాదు. మీడియా మిత్రులు ట్రోల్ చేయకండి, బ్యాడ్గా ట్రోల్ చేయకండి. మీ దగ్గర వాస్తవాలు ఏం లేవు, వాస్తవాలు ఉంటే ట్రోల్ చేయండి. కానీ వాస్తవాలు లేనప్పుడు, అవాస్తవాలు ఉన్నప్పుడు మీరు ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి కూడా మీడియా నుంచి వచ్చిందే. ఒక గిరిజన బిడ్డని ఇంతగానం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఓకే, మీరు అంటున్నారు కదా ట్రోల్ చేశారు, వాస్తవాలు మీ దగ్గర లేవు, సాక్ష్యాలు మీ దగ్గర లేవు అంటున్నారు కదా. మీడియా దగ్గర సాక్ష్యాలు లేకుండానే వార్తలు ఇస్తారా? ట్రోల్ చేయదు మీడియా ఎప్పుడైనా, వార్తలు మీ దగ్గర రాస్తారు. వాస్తవాలు ఉంటే మాకు చూపియండి. మీ దగ్గర వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఇంకొకటి కూడా చెప్తాము, ఇంకొకటి చెప్తాము. ఇప్పుడు మంగ్లీ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, తన మీద ఎవరైతే నిందలు వేస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా కూడా ఈరోజు గిరిజనులకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అక్కడ అన్యాయం అయింది కూడా గిరిజనులే కదా. అన్యాయం అయింది గిరిజనుల ఇంకా వాళ్ళ కాదు. ఎంతమందికి అయితే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగాలండి. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కష్టపడి, రూపాయికి ఆశపడి ఇస్తారు ఎవరన్నా. ఇప్పుడు అందరు చెట్లకైతే కాయ కదా డబ్బులు, వాళ్ళు కూడా కష్టపడి సంపాదించిన డబ్బు. ఒక రూపాయి ఇస్తే 2 రూపాయలు వస్తాయా అనేసి వాళ్ళని నమ్మించిన వాళ్ళకి ఇచ్చిర్రు. కానీ డైరెక్ట్ మంగ్లీకి అయితే ఇవ్వలేదు కదా. మంగ్లీకి ఇచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మంగ్లీ మీతో వచ్చి మాట్లాడినట్టు ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా? ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? చెప్పండి. మరి ఏం లేనప్పుడు మంగ్లీకి మధ్యలో లాగడం కరెక్ట్ కాదు కదా. అన్యాయం జరిగిన వాళ్ళ బాధితులందరికీ ఖచ్చితంగా ఫేమ్ ఉంది కాబట్టి, ఆమెకి ఫేమ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడి నెంబరు మధు అనే దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, ఇప్పుడు డైరెక్ట్ మధును లాగితే డబ్బులు రావు. అదే ఇప్పుడు శివ ఉన్నాడు కదా, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, ఎట్లాగూ ఈయనతోటి మనకు ర్యాపో ఉంది కదా, వీళ్ళ అక్కని బయటికి లాగితే ఈ డబ్బులు వస్తాయని కుట్ర చేస్తున్నారు తప్ప సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది కుట్రలు చేస్తున్నారు. కుట్రలు చేయకండి. ఒక ఆడబిడ్డ ఎదుగుతుందంటే ఎంకరేజ్ చేయండి, కానీ కింద కాలు బట్టి గుంజకండి. అది కరెక్ట్ కాదు. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఎవరు చేస్తున్నారు తప్పుడు ప్రచారం? ఎవరు చేస్తున్నారు? చాలా మంది చేస్తున్నారండి. ఇప్పుడు కొన్ని మీడియాలో అయితే ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పదు ఆ మీడియా వాళ్ళంటే మాకు కూడా అభిమానమే, మేము కూడా మీడియా నుంచి వచ్చిందే. కానీ వాస్తవాలు తెలుసుకొని ట్రోల్ చేయండి. అలా రాంగ్గా రాయడం కూడా కరెక్ట్ కాదుగా. ఒక ఆడపిల్లని రోడ్డు మీద లాగడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, ఇద్దరు చెల్లెలు ఏం చేశారు పాపం? ఏం తెలియదు ఆ పిల్లలకి. వాళ్ళని బయటికి లాగడం ఎందుకు? ఆ మధు అనేటోనికి మంగ్లీకి ఇప్పుడు మేము మద్దతుగా ఉన్నాము అని చెప్పేసి మేము ఎంతవరకైనా పోరాడతాము అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అని రుజువు చేసేంత వరకు కూడా మీరు ఉండగలరు, చేయగలరు? మేము పక్క 100కి 200% మా గిరిజన బిడ్డకి మేము సపోర్ట్ చేస్తాం. ఒకవేళ అది తప్పు అని ఒకవేళ తేలిస్తే అవి న్యాయ చట్టాలు చూసుకుంటాయి. న్యాయస్థానం అయితే ఉంది కదా, న్యాయస్థానం అయితే మాకు చుట్టం కాదు, మీకు చుట్టం కాదు, ఎవరినైనా శిక్షిస్తుంది. ఒక మంగ్లీనే కాదు కదా, ఎవరినైనా శిక్షిస్తుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ శిక్ష పడాల్సిందే. ఆ బాధితులకు న్యాయం జరగాల్సిందే. చూసాం కదా, బాధితులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ మంగ్లీని మాత్రము అనవసరంగా తప్పుడు రాతలు రాయొద్దు, తప్పుడు దృష్టితో చూడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మంగ్లీకి న్యాయం జరిగేంత వరకు మేము మద్దతు ఇస్తూనే ఉంటాం, తనతో పాటు నడుస్తూనే ఉంటాం అని అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీవీ.